ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి వారి సెల్ ఫోన్లను అప్పచెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు 109 సెల్ ఫోన్లు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 900 సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగిందని, ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అలాగే మొబైల్ రిపేర్ చేసే షాపుల యజమానులు దొంగ సెల్ ఫోన్లను కొనరాదని, ఒకవేళ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తే షాపుల యజమానిపై దొంగ సెల్ ఫోన్లను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో డ్రగ్స్ పట్టువేత కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని లయన్ జిమ్లో గత కొద్ది కాలంగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పోలీసులకు రహస్యంగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు లయన్ జిమ్పై దాడులు చేశారు. ఈ సందర్భంగా 3 ఇంజెక్షన్లతో పాటు 36 స్టెరాయిడ్ టాబ్లెట్లు దొరకడం జరిగింది. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని జిమ్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లయన్ జిమ్పై పోలీసు అధికారులతో కలిసి దాడి చేయడం జరిగిందని, లయన్ జిమ్లో డ్రగ్స్తో పాటు స్టెరాయిడ్స్ దొరికాయని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లయన్ జిమ్ను సీజ్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. లయన్ జిమ్ నిర్వాహకుడు షేక్ అదిల్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.